నమస్తే మల్లన్న. నమస్తే శివ. మల్లన్న చెప్పు మిత్రమా, నాకేమన్నా పని ఉందా? మల్లన్న ఏమిటది? ఏమన్నా వేషాలు చెప్పు, కొడుకుని అడ్డంగా నరుకుదాం. అవును మల్లన్న. ఎవడ నమ్మకుడు మద్దలు చేసి చాలా రోజులైంది. నా ప్రాంతాలు కలుపుకొని త్రాగుతా. ఎవరో సిబిఐ ఆఫీసర్ అర్జునట. వాడు నాపై ఎంక్వైరీ చేస్తున్నాడు. వాడు నాపై ఎంక్వైరీ చేస్తే అది నా పదవికి ప్రమాదం. శివరెడ్డి, వాడు అడ్డు తొలగించి నీకు అడ్డు లేకుండా చేస్తా. ఈ సీమలో నువ్వు చల్లగా ఉండాలి. నాకెప్పుడు ఉండాలి. నీకు నాకు ఆ భరోసా ఉంటే చాలు. నేను హాయిగా నిద్రపోతా. మల్లన్న మరో గుడ్ న్యూస్. ఏమిటి మిత్రమది? రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీ గెలిచే వ్యాపారానికి ఎదురే ఉండదు. శివరెడ్డి, నిన్ను గెలిపించే బాధ్యత నాది. అవసరమైతే అడ్డగా వచ్చి నా కొడుకుని అడ్డంగా నరుకుదా. ఆ రాజారెడ్డి గారి హత్య అడ్డు తొలగించుకున్నాను. ఈ రాష్ట్రంలో మనకు ఎదురే లేదు. ఈ రాష్ట్రాన్ని మన గుప్పెట్లో పెట్టుకొని పరిపాలించవచ్చు. శివారెడ్డి, నీకు నా అండదండలు ఎప్పుడు ఉంటాయి, సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. నువ్వు ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అయితే పోలీస్ యంత్రాంగం మొత్తం మన గుప్పెట్లో ఉంటుంది. రేపు జరిగిపోయే ఎలక్షన్లు బంపర్ మెజార్టీతో గెలిచి హోమ్ మినిస్టర్ అయితే మన వ్యాపారానికి ఎదురే లేదు. ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం మన అధీనంలో ఉంది. శివారెడ్డి, నిన్ను గెలిపించే బాధ్యత నాదే. అవసరమైతే నా కుర్రోలను తీసుకెళ్ళి రిగ్గింగ్ చేయించు. అది సరే, మన మహేంద్ర ఏం చేస్తున్నాడు? త్వరలో మన ముగ్గురిని కలిపి ఏర్పాటు చేస్తా. మహేంద్ర లాంటి వ్యక్తి అవసరం మనకు చాలా ఉంది. మహేంద్ర పేరు చెబితే హైదరాబాద్, ఢిల్లీ, బొంబాయి లాంటి మహానగరాల్లో సైతం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుంటారు. శివారెడ్డి, ఈ దేశానికి సంబంధించిన రక్షణ వ్యవస్థ ఉండే ఫైల్ ఏదో సంపాదించాలని తిరుగుతున్నాడు. బహుశా ఏదో మాస్టర్ ప్లాన్ వేసి ఉంటాడు. మల్లన్న, మహేంద్ర లాంటి వ్యక్తి మనలో ఉంటే ఈ దేశాన్ని బంతి అట్ట ఆడుకోవచ్చు. మిత్రమా, ఎవడో పరశురామట, వాడు కొత్తగా ఈ ఫారెస్ట్ లో అడుగు పెట్టాడు. వాడిని ఒక్కంట కనిపెట్టుండు. వాడి సంగతి నాకు వదిలి మనం నమ్మిన పంటూ డిఎస్పీ విజయ్ చూసుకుంటాడు. మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అంతా వాడే చూసుకుంటాడు. శివారెడ్డి, నీకు ఆ బాగుంది నాకు తెలుసు. ఎలాగంటే వాడి కన్ను నా వ్యాపారం మీద కూడా చూసే బాధ్యత. మల్లన్న, నీ పేరు చెప్తే ఈ అడవి హడలిపోతుంది. నీ అడుగు చప్పుడు వింటే గుండె పగిలి చేస్తారు ఈ మనుషులు. అలాంటి నిన్ను ఎదిరించే దమ్ము ధైర్యం ఎవరికి? శివారెడ్డి, నీ సీమలో నిన్ను ఎదిరించే మనగాడలేడు. నీ మీద శక్తికి లేదు. ఈ శుభ సందర్భంలో మన నిశ్చయతోటి విందు చేసుకుందాం. హాయ్ బేబీ, మల్లెపూల వాసనతో రగిలిపోతున్నావుగా. కాదు సత్య, గుంటూరు గులాబ్ జాముల బొమాయిస్తుంది. హలో మిస్టర్, ఎవరు మీరు? మిస్, మేమెవరో తెలీదా? మీరేమన్నా రాజా మంత్ర తెలియటానికి? మిస్ మోహన్ సుందరి, మల్లన్న ముఖ్య అనుచరులం మేము. మళ్ళన్న అతనెవరు? సీఎమ్మా, పిఎమ్మా? హలో బేబీ, అంతకన్నా ఎక్కువే. వాళ్ళు సైతం మా బాస్ కోసం కేవలో నిలబడతారు. అలాగైతే ఇంకేం, తమ ఇక్కడ నుంచి దయ చేయండి. వెళ్తాం.
కుసమలా ఇరబూసే నిన్ను కావులించుకొని అప్పుడు వెళ్తాం. కదరా ధర్మ? అవును సత్య. సత్య ధర్మ పేర్లు మంచివే, కానీ మనుషులే దుర్మార్గులు. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళండి. వెళ్ళడానికి కాదు మిస్ వచ్చింది. నా పేరు అనిత. వాట్ ఏ వండర్ఫుల్ నేమ్ అనిత. పేరు తగ్గ అందం నీది. కిందకి ఇక్కడికి ఎందుకు ఎందుకు వచ్చారు? నీలోని అందాన్ని ఆస్వాదించడానికి. ఏయ్ ఆ బ్రహ్మదేవుడు మా కోసమే పుట్టించాడే. సత్య, మాటలు జాగ్రత్తగా మాట్లాడు. ఎలా మాట్లాడాలో మీరు చెప్పండి. అనిత, ఐ లవ్ యూ అనిత. అలాగైతే ఏమంటానా? చంప చెల్లుమంటుందంటాను. అలాగైతే నా మనసు జిల్లుమంటుంది. సత్య ధర్మ, మీరు పట్టపగలు రోడ్డు మీద గొడవ చేస్తే నలుగురిని పిలిచి అల్లరి చేస్తాను. వాళ్ళే మీకు దేహ శుద్ధి చేస్తారు. చూడు మిస్, మల్లన్న మనసులో గొడవ పెట్టుకుంటే నీ పరిస్థితి దారుణంగా ఉంటది. ఈ ధర్మతో ఎదురు తిరిగితే ఎవరు చీటైనా చెల్లినట్టే. ఆశ్చర్యంతో విర్రవీగుతున్న మిమ్మల్ని నా చరణ్ వస్తా మీ అంత చూస్తాడు. మీ చరణి వాడి కోసమే మేము ఎదురు చూస్తున్నాం. వాడు వస్తే మా చేతిలో చచ్చిపోతాడు. అంత సీన్ లేదు. నా చరణ్ గురించి తెలియక మీరు అలా మాట్లాడుతున్నారు. నీ ప్రియుడి సాహసం గురించి తెగ రెచ్చిపోతున్నావు. సత్య, దీంతో మాట అనవసరం. దీన్ని ఒక పట్టు పట్టాల్సిందే. రా, ప్లీజ్ రా. ఎవర్రా నువ్వు? ఈ సత్యాన్ని ఎదిరిస్తావారంట నువ్వు. ఏం చేస్తానో చూడు. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళకి సరే చెప్పడానికి రా ఇచ్చారని వచ్చాడు. రేయ్, ఆడపిల్లతో ఆట్లాడుతుంటే మూడంతా పాడు చేసావు కదా. పార్సల్ పంపిస్తాను రా. ఈ చరణ్ ఆ మల్లన్న మనసుతో గొడవ పెట్టుకుంటే నీ పరిస్థితి దారుణంగా ఉంటది. రేయ్, మా బాస్ సంగతి పూర్తి తెలియక మాతో విరోధం పెట్టుకుంటున్నావు. ఈ చరణ్ పేరు వింటే మీలాంటి వీధి రౌడీలకి గుండెల్లో అలజడి మొదలవుతుంది. నీలాగా హీరో పోజులు ఇచ్చిన వాడిని చాలా మందిని చూసా. రేయ్, ముందు మాతో ఢీకొని తర్వాత మా బాస్ జోలికి వెళ్ళరా. చాలా మందిని చూస్తుంటావు. మీలాంటి రౌడీలకి రౌడీ సింహం రా ఈ చరణ్. ఈ చరణ్తో పెట్టుకుంటే మీ జంక్షన్ జామ్ అయిపోతుంది. నీలాగా హీరో పోజులు ఇచ్చిన వాళ్ళని చాలా మందిని చూసా. ఏయ్, మర్యాదగా మా దారి కట్టు తప్పుకో, లేకపోతే మా చేతిలో చచ్చిపోతావు. అడ్డు తొలగించడమే కానీ అడ్డు తప్పుకోవటం ఈ చరణ్ హిస్టరీలోనే. నీలాంటి మనగాల్ని హతమార్చిన నువ్వు మాకు ఒక లెక్క కాదు. అయినా ఒక ఆడపిల్ల కోసం మనం ఫైట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు. మందలారా వెళ్ళి మీ బాస్ తో చెప్పండి ఈ చరణ్ జోలికి వస్తే చంపేస్తాడని. ఏంద్రా ఊరుకుండే కొంత రే సత్య, ఏడుతో మాట్లాడనవసరం. నేను ఒక పట్టు పట్టాల్సిన అనిత, ఈ చరణ్ ఉండగా నీ మీద
ఇక కూడా వాళ్ళనివ్వను. చరణ్, ఆ నమ్మకంతోనే జీవిస్తున్నాను. అమ్మాయి గారు ఈ రోజు మంచి హుషారుగా కనపడుతున్నారు. చరణ్, మన ప్రేమ ఇంత తొందరగా చిగురిస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అనిత, నీలాంటి అందాలు యువరాని ఈ యువరాజుకు దక్కడం నేను చేస్తున్న అదృష్టం. ఇప్పుడు ఒకటిస్తే తీసుకుంటాను. చెవిటా ఒకటి సెలవివ్వండి. ఒంటరిగా తిరుగుతున్న నాతో జత కలుతాడు. ఇప్పుడు ఒకటిస్తే తీసుకుంటాను. అవన్నీ మన పెళ్ళైన తర్వాతే బాబు. అనిత అనిత అంతటి వరకు ఆగలేను. కాకపోతే ఎలా చరణ్? అనిత, నీ అందాల కళ్ళలో ఒక జూనియర్ ఎన్టీఆర్ కనపడుతున్నారు. బహుశా మీరు అందాన్నంతా రాజు కోసమే దాచినట్లున్నా. అబ్బో, ఏంటి ఈరోజు అబ్బాయి గారికి కవితం కాస్త ఎక్కువైనట్టే ఉంది. అవదా మరి, మన మనసులు ఎప్పుడో ఏకమయ్యాయి. మూడొచ్చినప్పుడు ముద్దు పెట్టుకోవాలని నీకు తెలీదా? అబ్బా, నీ మాటలతో నన్ను మురిపిస్తున్నావు కదా చరణ్. అనిత, కవ్వించి ఊరిస్తావు కానీ నీ అందాన్ని మాత్రం నాకు. అబ్బా వదులు చరణ్, ఎవరైనా చూస్తారు. చూడని ఇంటికెళ్ళి వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తారు. చరణ్, చరణ్, నీ కౌగిల్లో ఇలాగే కలకాలం ఉండాలి అనేది నా ఆశ. అమ్మాయి గారు పెళ్లి దాకా దాచుకోండి. ఐ లవ్ యూ అనిత. ఐ లవ్ యూ చరణ్. గోంగూర తోటగాడ కాపు కాస కోడి కోసం ఎదురు చూసా. గోంగూర తోటగాడ కాపు కాస కోడి కోసం ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ. కోరుకున్న కోరకండ కోరు ముద్దర పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల చల్లడా నువ్వు నాకు నచ్చినావు అండగాడా. కోసి అమ్మడు ఉమ్మడు అంత నచ్చినప్పుడు దాసమాకు ఉట్టి మీద బాల మీకడా. గోంగూర తోటగాడ కాపు కాస ఆ కోడి కోసం ఎదురు చూసా. రమ్మని కన్ను కట్టగా కొంగునే చుట్టుకోరా కమ్మని కన్ను కౌగిలింత కానుకివ్వనా. బొమ్మని నన్ను ఊరికే నట్టినా వదులుతానా. తీయని చెంపకిల్లకుంట ఉండగలరా. చుమ్మాల ముద్దుకే సందడ రావకున్నా మా పిల్ల తోటకే. వారి పిల్లడా మల్లుడా ఇంటికొస్తే ఎల్లుడా కంది సేర పక్క నిన్ను కలుసుకోండి. కోసి అమ్మడు ఉమ్మడు పొద్దు వారినప్పుడు ఒకటిలోన ఎలక పట్టి మంచమయ్యనా. గోంగూర తోటగాడ కాపు కాస కోడి కోసం ఎదురు చూసా. Baby, come, this is the time. You gotta sing it to the rhyme. Do this back, do this side, and alright. The dubbity going alright.
చెక్కిలి ముక్క చుక్కనే చక్కగా నొక్కుకోనా ఆ పక్కగా నిన్ను కొమ్మ చాటు కెత్తికెళ్ళనా పిల్లవే కమ్మేసుకుంటే తీయా తీయాని పిల్లవే ఓసి అమ్మడు గుమ్మడు గుప్పడంటే గుప్పెడు నడుము వంపు చూసుకునే ఎప్పుడు గోంగూర తోటగాడ కాపు కాసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ కోరుకున్న కోరకన్నే గోరు ముద్ద ఎప్పుడమ్మో కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీద ఏం చేస్తున్నావురా? అర్జున్ నేను ట్రైనింగ్ పూర్తి చేసుకొని పిడుగురాల స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా డ్యూటీ చేస్తున్నారా? అరే పరశురాం, వెరీ గుడ్ రా, నీవు మెరిట్ స్టూడెంట్, ఆ జాబ్ సరైనదారు నీకు. అర్జున్, నా గురించి అన్ని అడుగుతున్నావు, నువ్వేం చేస్తున్నావురా? అరే పరశురాం, నేను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ లో పనిచేస్తున్నా. ఒక కేసు పని మీద ఇక్కడికి వచ్చా. ఏం కేసు రాది? నా వంతు సాయం ఎప్పుడు చెప్పురా. పరశురాం, నీ సహాయం నాకు కావాలరా. అర్జున చెప్పురా. అదే 10 సంవత్సరాల క్రితం రాజారెడ్డిని చెప్పిన ఆ శివారెడ్డి గారిని ద్రోషిగా నిరూపించి వాడిని జైలు మెట్లెక్కించాలి. అర్జున్, వాడికి ఆ పై ఆఫీసర్లు రాజకీయ నాయకులు అండదండలు పుష్కలంగా ఉన్నాయరా. వాడికి తోడు ఆ మహేంద్ర ఒకడు. ఇతడు వ్యక్తులు ఎంతటి వారైనా సరే మన డ్యూటీ మనం పర్ఫెక్ట్ గా చేయాలి పరశురాం. అర్జున్, వాడు త్వరలో ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అవ్వబోతున్నాడు. ఇంకా వాడి ఆగడాలు అరాచకాలు ఎక్కువ అవుతాయి. అరే పరశురాం, నువ్వు లోకల్ పోలీస్ ఆఫీసర్, నేను సెంటర్ లో పనిచేసేవాడిని. నేను ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. వాడు దోషం నిరూపించి వాడికి ఉరిశిక్ష పడేలా చేస్తా. అర్జున్, నీ ధైర్య సాహసాలు నాకు తెలుసురా. నీకు ఎప్పుడు నా అంత సాయం ఉంటుంది. బస్ స్టాప్ లోకి రా. బస్ స్టాప్ లో మహేంద్ర, మనుషుల ప్రాణాలు చెలగట్టబడి మందుతో విందు చేసుకుంటున్నావు. ఎతకబోయిన తీగ కాలికి తగిలినట్లు సరాసరి నా దగ్గరికే వచ్చావన్నమాట. నా స్థావరానికి వచ్చి నీ ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు. చాలా ధైర్యంగా నా దగ్గరకు వచ్చినంత మాత్రాన నువ్వేదో హీరో అని ఫీల్ అవ్వకు. మహేంద్ర, నీలాంటి దేశద్రోహి మహేంద్రని ఎంతో మందిని చూశాను. నీ చరణ్ పోటీ పడితే నీ పని అయిపోయినట్టే. రే చరణ్, సావు లేని వాడికి కూడా సావును చూపెట్టగలడు ఈ మహేంద్ర. ఈ మహేంద్ర పేరు చెబితే మైసూరు నుంచి మాచర్ల వరకు అందరికీ హడల్. అలాంటి నన్ను నువ్వు ఏమీ చేయలేవు. మహేంద్ర, ఎంతో మంది ప్రాణాలు తీసే నీకు నరకం చూపిస్తా. నువ్వు చేసే పనులన్నిటిని ఆపివేస్తా. నీ సమాజ నిర్మాణానికి కొత్త పునాది వేసే పులి వింటున్నా ఇచ్చారా? రే చరణ్, అనవసరంగా నాతో ఢీకొంటున్నావు. సావాలని తెగ ఆరాటంగా ఉన్నట్లుంది. మహేంద్ర, మీరు చేసే పాప చిట్కాను ప్రగిలించి మిమ్మల్ని అందరినీ జైలు పాలు చేస్తాను. చట్టాలు, న్యాయస్థానాలు ఈ మహేంద్రని ఏమీ చేయలేవు.
చట్టాన్ని నోట్లతో కొంటాను, న్యాయాన్ని నా గోడాగితో ఆటలాడుకుంటాను. నేను ఏం చెబితే అది చేసే అవినీతి అధికారులు అన్నదాలు నాకు పుష్కలంగా ఉన్నాయి. నీ కాళ్ళు కళ్ళు ఎగదీసి నీ మెడలు వంచి నిన్నొక నేరస్తుడిగా నిరూపిస్తాను. నీ సవాల్ని ఛాలెంజ్ గా తీసుకుంటాను. నీ గురించి నాకు బాగా తెలుసురా, కానీ నా సంగతే నీకు పూర్తిగా తెలియక అలా మాట్లాడుతున్నావు. నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తా. తెలుసురా, నాకు బాగా తెలుసు. నువ్వు నీ పార్ట్నర్ శివారెడ్డి ఆ చరణ్ గారిని ఇద్దరిని లేపేస్తాను. నీలాంటి సీమసింహాలు నాకు చలి చీమలతో సమానం. ఈ మహేంద్ర పేరు చెబితే రాష్ట్ర రాజధానిలో అల్లర్లు చెలరేగుతాయి. అంతటి దమ్ము ధైర్యం ఉన్న నన్ను నీలాంటి ఒక్కడు ఏమీ చేయలేడు. నాలాగే ఒక్కొక్కడు ఒక్కొక్క సింహమై చూస్తాడు. నాకు తెలిసిందల్లా ఒకటే, నీలాంటి అవినీతి పనుల్ని దేశద్రోహుల్ని చేసి సింహమాతికి రక్తాభిషేకం చేస్తా. చరణ్, సింహం అని చెలరేగితే చచ్చిపోతావు. అనవసరంగా మాలాంటి వాడితో తలపడితే నీ తల తెగనరికే ఆ రక్తంతో విందు చేసుకుంటాం. మహేంద్ర, ఈ చరణ్ గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నాం. ఈ చరణ్ చంపాలని ఆరాటపడ్డ నీలాంటి అందరూ అడవుల పాలయ్యారు. నీలాంటి దుష్టుల్ని శిక్షించడం కోసం నడుం బిగించిన వీర శివాజీకి వారసునిరా నేను. ఏందిరా ఊరుకుంటే ప్రగల్భాలు పలుకుతున్నావు? ఇక్కడ నువ్వు ఎవరిని హెచ్చరిస్తున్నావో తెలుసా? ఈ మాఫియా సామ్రాజ్యానికి మకుటం లేని కింగ్ ఆఫ్ ద కింగ్ ఈ మహేంద్ర. నాకు తెలుసురా, నీ పార్ట్నర్ మల్లన్న ఆ శివారెడ్డి గారిని నీ ముగ్గురిని నేను మొదలు పెట్టిన మహాసంగ్రామంలో అందరినీ బలి చేస్తాను. నీ కండగా ఉన్న ఆ మహేంద్ర గారిని అడ్డు తొలగిస్తాను. రే చరణ్, ప్రతి క్షణం మానవ కలేబరాలతో చెలగాటమాడే మాకు నీవు పెద్ద లెక్క కాదురా. అయినా నువ్వెవడివిరా? మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం, అంతేగాని నువ్వు చెప్పినట్లు చేతులు ముడుచుకుని కూర్చునేవారు ఎవరు లేరు ఇక్కడ. మహేంద్ర, కన్న తల్లి లాంటి నా ఇండియా నీలాంటి దుష్టులు ఉండబట్టే ఈ భరతమాత బోరున విలిపిస్తుంది. నీలాంటి దుష్ట చతుర్ముఖాలకి జయం దగ్గర పడింది. అయినా నువ్వు ఒక్కడివే మమ్మల్ని చేస్తావురా? మహేంద్ర, నేనొక్కనే, నా వెనుక యువశక్తి ఉంది. ఆ శక్తి తప్పకి మీరందరూ మాడి మసైపోతారు. వస్తా. హలో మళ్ళీ ప్లాన్ సక్సెస్. ప్లాన్ ప్లేన్ ఏంటా? ఎవడు వాడు? పరశురామ. పరశురాం. ఈ రక్తాన్ని నరికి అస్తంగా తాపుతారా? ప్లాన్ ఫ్లాప్ అయిందని పడుతున్నావా? ఈ రోజుతో నీ ఆటలు సాగవు అక్కడ. ఎవరు అనుకో ఈ మల్లన్న ముందుకు వచ్చి మొన్నగాల్లా మాట్లాడుతున్నావా? నిన్ను అరెస్ట్ చేస్తానని ప్రతిజ్ఞ చేసిన పరశురాం రా. పరశురాం, నేను పిల్లిని కాదురా, పులిని. ఇలాంటి తిరిగి ఆపిస్తారు ఈ చేతుల్లో అయిపోయారా? మల్లన్న, ఈ పోలీస్ కొదం సింహం రా. నువ్వు అడుగుతున్న అవినీతి ఆఫీసర్ కాదురా. ఈ మల్లన్న పేరు వింటే నీలాంటి అడవి మృగాలు గుండె పగిలి చేస్తాయి. మల్లన్న, నీ చేతి కింద పనిచేసే అలాంటి వాళ్ళని ఇప్పటి వరకు చూసుంటావు. నేను అలాంటి వాడిని కాదురా, సింహాన్ని రా.
నీవు శివసింహాను అయితే దాని జూలి విధిస్తే రింగ్ మాస్టర్ ఈ మల్లన్న. నాతో పెట్టుకుంటే నామరపు లేకుండా చేస్తాను, జాగ్రత్త. ఇలాంటి గూండాలను చూసి పోలీసు ఉద్యోగం చేసేవాడు కదరా ఈ పరశురాం. ఇలాంటి రౌడీలను అరెస్ట్ చేసి ఈ పోలీస్ సింహం దమ్మేమిటో చూపిస్తా. పరశురాం, సింహం అంటూ రెచ్చిపోతే ఈ అడవి సింహం నిర్మించిన ముళ్ళ పందిరిలో చిక్కుకొని సస్తావ్. నువ్వు నిర్మించిన స్థావరంలో చిక్కుకోవటానికి నేను కళాశాలని వాడిని కదరా. నీలాంటి గుండాలను అరెస్ట్ చేసి కటకటాల వెనక నిలబెడతా. నా ముందు నిలబడ్డా మొట్టమొదటి పోలీసోడి నువ్వే. నిన్ను పైకి పంపించి మరొకడెవడు నా జోలికి రాకపోతే అడ్డు రాకుండా చూసుకుంటా. ప్రభుత్వ డబ్బులకు ఆశపడి నువ్వు చేస్తున్న వ్యాపారాలు ఇలా విచ్చలవిడిగా సాగుతున్నాయి. నిన్ను ఈ సీమ నుండి పారిపోయేలా చేస్తా. నువ్వు హెచ్చరిస్తుంది ఎవరినో తెలుసా? నా కంటి చూపుతో ఎంతటి వాడైనా మాడి మసైపోతాడు. అంత సత్తా ఉన్న నాతో ఢీకున్నావు. అప్పటి వరకు నువ్వు జీవించుంటే కదరా స్వాగతం పలుకుతుందిరా. ఇప్పటి వరకు సస్తూ బతుకుతూ ఎదురు చూడాల్సిందే. పరశురాం, నువ్వు ఇక్కడి నుంచి బయటపడతా కదరా. నిన్ను నిలువున నరికే నా స్థావరంలో నా ద్వారానికి అస్థి పంజరంలా వేలాడదీస్తా. భూస్థాపనం చేసే భర్త మాత ముద్దు బిడ్డరా ఈ పరశురాం. నీలాంటి నీచుల్ని ఈ సీమ కొలిమేర వరకు తన్నుకుంటూ తీసుకెళ్తా. పరశురాం, నువ్వు ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి అల్లా పనుకో. నా చేతుల గుండు నీ గుండెలోకి దూసుకుపోతుంది, జాగ్రత్త. ఆ ముత్తుకే నా పేరు వింటే చెమటలు పడతాయి. ఆ ముత్తు సైతం నా ఇంటి ముందు వచ్చి ముగ్గేయాల్సిందేరా. నువ్వు ధరించిన కద్దర బట్టలు ఎర్రగా మార్కు ముందు ఎక్కడి నుంచి బయలుదేరు, లేదా ఈ పిస్టల్ గుండె నీ గుండెలోకి దూసుకుపోతుంది, జాగ్రత్త. మల్లన్న, కాలం కలిసి ఉన్నంత వరకు నీలాంటి విసనాగులు ఉంటాయి. కాలం దగ్గర పడితే వాటికి పోతాయి. పరశురాం, నెల తిరక్క ముందు నీటిని ట్రాన్స్ఫర్ చేస్తా. నీ అంతు చూస్తా. శివారెడ్డి గారు రమ్మని ఫోన్ చేశారు. అయినా నాతో ఏమైనా పని ఉందా? ఇలాంటి రాజకీయ నాయకుడికి నాతో పని ఉంటుంది, పర్సనల్ పని అయి ఉంటుంది. నీ పోలీస్ బ్యాంక్ హెడ్స్ అప్. నిన్ను ఎందుకు పిలిచానో ఈ పాటికి అర్థమైంది అనుకుంటా. నాకు తెలియదు, నువ్వు చూస్తే తెలుసుకుంటా. ఈ సీమలని చెప్పింత వేదం. నేను ఉప ముఖ్యమంత్రిని, నీకేం కావాలన్నా చేస్తా. మర్యాదగా నా మాట విను. శివారెడ్డి, నీ అవినీతి చిట్టా మొత్తం నాకు బాగా తెలుసు. నా డ్యూటీ నేను చేసుకుంటా పోతా. మాటల కాలయాపన అనవసరం. నిన్ను ఎందుకు పిచ్చాడు ఈ పాటికి అర్థమైంది కదా. శివారెడ్డి, ఆ రాజారెడ్డి గాండి ఎవడు లేపేశాడు ఈ పాటికి నీకు తెలిసిందనుకుంటా. శివారెడ్డి, నీలాంటి దేశద్రోహులు, నీలాంటి అవినీతి రాజకీయ నాయకులు రాజకీయ రంగం అడ్డు పెట్టుకొని సొంత ఇళ్ళలో ప్రవర్తిస్తున్నారు. నీకు ఆ మహేంద్ర గాడు, ఆ మల్లన్న సపోర్ట్. ఎలక్షన్లలో రిక్కింగ్ చేసి నిన్ను ఎమ్మెల్యే చేసేవారు, నిన్ను మంత్రి చేసేవారు. ఈ రాజారెడ్డి పవర్ ఏంటో నీకు అర్థమైంది అనుకుంటా. ఈ రాష్ట్ర రాజకీయం మొత్తం నా ఇంటి చుట్టూ తిరుగుతుంది. నేను తలుచుకుంటే ఎక్కేస్తుంది. మాఫీ చేసుగల కెపాసిటీ ఉంది. ఏదో పిల్ల కుంక భవిష్యత్తు ఉన్నవాడు అని
చిన్న సలహా అంతే బంగారం. ఒకరి సలహానే స్టేజీ నాది కాదురా. ఈ అర్జున్ కట్టిస్తే కారు మేఘాలు సైతం ఆగిపోతాయి. ఈ అర్జున్ మీరేమి చేయలేరురా. అరే అర్జున్, నన్ను ఏమి చేయలేవురా. మా చేతుల్లో దిక్కులేని చదువుచేస్తావు. మరి మా చేతులు కొడు. శివారెడ్డి, నీవు చంపిన వాళ్ళ రక్త బిందువు నుండి పుట్టిన శక్తి కుమార రూపమేరా ఈ అర్జున్. అవి తెలియని నీలాంటి రాజకీయ నాయకులు ఉండబట్టే ఈ రాష్ట్ర ప్రగతి అధోగతి పాలవుతుంది. నీలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఈ దేశం ఇలా తయారైందిరా. అర్జున్, నన్ను రెచ్చగొట్టుకు. ఈ రాయలసీమని రక్తం సీమగా చేసింది నేను. ఇప్పటి వరకు కుర్రకుంకు అని మర్యాదగా చెప్పా. అయినా నువ్వు దృష్టిలో గడ్డి మొక్కతో సమానం. గడ్డి ముక్క పీకేస్తే వాచి పెట్టేస్తా. ఏం చేస్తావురా కుర్రకుంక? నీకు దమ్మున్నడుగా హెచ్చరిస్తున్నా. ఈ అర్జున్తో పెట్టుకుంటే అక్కడ రాకుండా చేయకపోతావు. అబ్బో, ఈ సీమలో బాంబులు తయారు చేసింది నేను, కత్తి నూరింది నేను. ఈ సీమలో నా కనుసైగులు తిరుగుతుంది. హెచ్చరిస్తున్నా. నీ పొగడతలకు పొంగిపోను, నీ విమర్శలకి కృంగిపోను. నేను ఎప్పుడు ఇలాగే ఉంటా. నీవు వచ్చి నిరూపించి నిన్ను 7 లెక్క పెట్టకపోతే నా పేరు అర్జునే కాదురా. అరే బంగారం, డిపార్ట్మెంట్ లో నువ్వు ఒక్కడు మంచి ఏమీ సాధించలేవురా. నల్ల డబ్బుతో కాకిల్ని కొంటాం, అన్ని తారుమారు చేస్తాం. మేము చెప్పినట్టు వినే పాలకులు ఉన్నంతకాలం ఏ చట్టం ఏ న్యాయం మమ్మల్ని ఏమీ చేయలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు ఇచ్చేవాడారా ఈ అర్జున్. అంతేకాని నీలాంటి అన్యాయాన్ని న్యాయం చేయను. ఇదేమైనా ఆయుధం. నీతి నిజైతే నా ఊపిర్రా. అబ్బో, నీ నిజాయితీ నీకు అన్నం పెట్టదమ్మా. నీ నీతి నీకు ఒక్కడు మంచి నీళ్ళు కొడుకోవద్దు. మర్యాదగా నా మాట వింటే ప్రమోషన్లు ఇప్పిస్తా. నువ్వు నా వాడు అని తెలిస్తే ఎవడు నీ జోలుకు రారు. నీ ఫైలు గవర్నర్ పంపిస్తే నీవు కళ్ళ కట్టున్నా హోమ్ మినిస్టర్ పదవి పోతుంది. ఆ నిన్ను కుక్కలు కొట్టినట్టు కొట్టి సంఖ్యలు వేసుకొని నటి రోడ్డు మీద తీసుకెళ్ళకపోతే నా పేరు అర్జునే కాదురా. అర్జున్, నాకు మారు పేరు జలగా అంటారు. జలగ రక్తాన్ని పీల్చి చంపుతుంది. నేను రక్తాన్ని నాకి నంచుకొని చంపుతా. హలో అనిత, నా జీవిత భాగస్వామికి నా మనసులో ఉన్న మాట చెప్పే రోజు, అందుకే నీకోసం ఎదురు చూస్తున్నా అనిత. ఏమిటి బాబా, నీ జీవితంలో అంత మర్చిపోలేని రోజు? అనిత, నా మనసులో ఉన్న మాట నీకు చెప్తాను. చెప్పు బాబా, అయినా నా దగ్గర నీకు మొహాటం దేనికి? చెప్పు. అనిత, అది సరే, నువ్వు కూడా ఏదో నాకు చెప్పాలనుకున్నావు. బాబా, నీలాంటి మంచి మనసున్న వ్యక్తిని ప్రేమిస్తున్నాను బాబా. అయితే మరదల పిల్ల ప్రేమలో పడ్డదన్నమాట. బాబా, నేను తీసుకున్న నిర్ణయం మంచిదో కాదో తెలీదు, కానీ తల్లి తండ్రి లేని నన్ను నువ్వే ఎంతో ప్రేమగా పెంచి పెద్దదాన్ని చేసి ఇంతటి దాన్ని చేశావు. అనిత, నేను ప్రేమించిన ఆ దేవత నన్ను కరుణిస్తే చాలు. బాబా, నేను తీసుకున్న నిర్ణయం మంచిదో కాదో తెలీదు, కానీ నువ్వు చెప్పే నిర్ణయం బట్టే నా జీవితం ఆధారపడింది బాబా. ఏమిటా నిర్ణయం అనిత? అదే బాబా, నేను నా మనసులో ఒక హీరోని ఆరాధిస్తున్నాను. నిజమా అనిత? అవును బాబా. అనిత, నా దగ్గర మగమాట ఏంటికి చెప్పు అనిత. ఎవరు అతను?
నాతో పాటు చదువుకున్న చరణ్ అనే వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను బాబా. మేమిద్దరం త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాము. అవును బాబా. అతను ఏం చేస్తుంటాడు? ఈ సీమలో వాళ్ళ నాన్నకి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కానీ మొన్న మధ్య వాళ్ళ నాన్నగారిని కొంతమంది ఫ్యాషనిస్టులు అతి దారుణంగా చంపేశారు. అనిత, నిన్నే ప్రేమించిన నన్ను ఒక్క మాటలో తుంచేశావు. అయినా నువ్వు సుఖంగా ఉంటే అదే చాలు అనిత. ఏంటో ఈ బాబా ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు. సరే బాబా, మరి నేను ఇక వెళ్ళొస్తాను. సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి కదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కౌగిస్తున్నది చలి రాత్రి కూవిస్తున్నది చలి రాత్రి సన్నగాజు పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి కదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కౌగిస్తున్నది చలి రాత్రి కౌగిస్తున్నది చలి రాత్రి పాలు పట్టుకొచ్చాను పంచదార వేసుకో పండు పట్టుకొచ్చాను కక్కకొచ్చి పంచుకో పాలు పంచుకుంటాను పడు చందము పండించుకుంటాను పట్టి మంచము సద్దు చేయకు నిశిరాత్రి ముద్దు తెచ్చుకోనడి రాత్రి సద్దు చేయకు నిశిరాత్రి ముద్దు తెచ్చుకోనడి రాత్రి హద్దు చెరుపుకో తొలి రాత్రి తొలి రాత్రి అన్నగాడి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి కదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కౌగిస్తున్నది చలి రాత్రి తెల్ల చీర తెచ్చాను తెల్లవాళ్ళు కట్టుకో మల్లె పూలు తెచ్చాను మంచమంట జల్లుకో అతికే తెలియని రసరాత్రి శృతులే కలిసిన సుఖరాత్రి రతికే తెలియని రసరాత్రి శృతులే కలిసిన సుఖరాత్రి ఎరగని వారికి యమరాత్రి యమరాత్రి సన్నగాజు పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగి
అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కౌగిస్తున్నది చలి రాత్రి కౌగిస్తున్నది చలి రాత్రి అమ్మా సత్య ధర్మ నీకు అప్పగించిన పని ఎంతవరకు వచ్చిందిరా? పండ కాయ మల్లన్న మనుషులు రణరంగంలో దిగారంటే వారి ఎంతటి వారైనా మన చేతిలో చచ్చిపోతాడు. మడ్డరైన మానవంగమైన 2 నిమిషాల్లో చేసేస్తాం. ఈ మల్లన్న మనుషులు పేరు చెప్తే ఆడాలన్నా. అవును బాస్, మనపై ఎవడో ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చాడంట. ఎవరు అతను? వాడెవడైనా నా జోలికి వస్తే నా చేతిలో చచ్చిపోతాడు. నా ముందుకు వస్తే వాడికి భూమి మీద నూకలు చెల్లినట్లే. మనం వస్తున్నామంటే ఈ అడవిలో ఎవరైనా సరే ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని కుప్పిట్లో జీవించాల్సిందే. అన్న అన్న ఆయుర్వీర భయం కూడా నువ్వు ఎవరు ఎదురైనన్నా అన్న గండరగా మారిన నువ్వు ఈ శక్తి సామర్థ్యాలు ఆ మే శివారెడ్డికి మంచి మెజార్టీ ఇచ్చాదన్నా. సత్య ధర్మ వీళ్ళిద్దరు నాకు అండగా ఉండబట్టే ఈ రోజు మక్కుటం లేని మహారాజుగా పేరు తెచ్చుకున్నాను. మీరు వెళ్ళి ఆ చరణ్ గాడి ప్రియురాలను తీసుకొని మన స్థావరంలో బంధించండి. వెళ్ళండి. సత్య నేను మహేంద్రాలు కలవాలని చెప్పి ఫోన్ చేయి. అలాగేనన్నా. బాస్ ఇదిగో పంచదార చిలక. అన్న దీని పంజరంలో బంధిస్తే ఆ హీరోగాడు వస్తాడు. దీన్ని సరైన టైం అని తీసుకొచ్చారు. మీరు వెళ్ళి బయట కాపలా కాయండి. వస్తే వాడిని అడ్డంగా నరికేయండి. అలాగే బాస్. ఎవరు మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నేనెవరో తెలియదా మిస్ బొమ్మాలి? నా పేరు మల్లన్న. ఇది విలన్స్ ఉండే రహస్య స్థావరం. చాలా సినిమాల్లో చూసే ఉంటావు. అది సరే, నన్ను ఎందుకు తీసుకొచ్చావు? నీ చరణ్ ప్రియుడికి బుద్ధి చెప్పడానికి. అయితే వారితో మాట్లాడాలి కానీ మధ్యలో నేనేం చేశానని నన్ను లాక్కొచ్చారు? చూడు మిస్ మోహన సుందరి, నిన్ను చూసి చేయి వేస్తే మాసిపోయే చెక్కు మీకు పిట్టలా ఉన్నావే. మల్లన్న మాటలు జాగ్రత్తగా మాట్లాడు. నా చరణ్ వస్తా నీ ఎంతో చూస్తాడు. జాగ్రత్త. ఏదో అనుకున్నా, నీలో చాలా సరుకుందే. అయితే నిన్ను ఒక పట్టు పట్టాల్సిందే.
పసిడి యవ్వనముతో పిట్టలాడుతున్నా నిన్న నా కౌగిట్లో బంధిస్తా. ఏమంటావు? ఏమంటానా? చంప చెల్లుమంటుంది అంటాను. రేపుకు ముందు ప్రతి ఆడపిల్ల చెప్పే కామన్ డైలాగ్. ఏదేమైనా పని అయిందా విని సిసుకు చెందాను. ఏదేమైనా పని అయిందా లేదా అన్నదే ఈ మల్లన్న పాలసీ. మరన్నా ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టు. నాకు నిన్ను చూస్తే భయంగా ఉంది. ప్లీజ్. నువ్వు ఇక్కడ రాకముందు నిన్ను వదిలిపెడతామనుకున్నా, కానీ నిన్ను చూశాక నా మనసు అదే కోరుకుంటుంది. శాప మీద సన్యాసి సైతం రెమ్మ తెగలి పుట్టించే నీ అందాన్ని మంత్రముగ్ధున్నయ్యాను. అందం ఏ ఆడదాన్ని చూడని వల్ల ఏంటి ఆ మాటలు? ఆడదాన్ని చెరపట్టిన రావణాసుడికి ఏ గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది. జాగ్రత్త. అవన్నీ జరగడానికి ఇది త్రేతాయుగం కాదు, కలియుగం, కంప్యూటర్ యుగం. అందుకే మెరిసిపోతున్న నీ అందాన్ని ప్లే బటన్ నొక్కి నీ పరువాలతోటి పండగ చేసుకుంటా. అంతిమ కాలం దగ్గర పడి ఇలా ప్రవర్తిస్తున్నావురా. ఆడవాళ్ళ మీద ప్రతాపం దమ్ముంటే నీకుంటున్నా. ఇదేదో నీ ఫ్రీ రెచ్చిపోతున్నా. మల్లన్న ఆడవాళ్ళ మనసులతో చెలగడవాడి నీకు తగిన చేసి జరుగుతుంది. ఇక నీ ఆటలు ఈ ఎదురు మీద సాగోరా. ఒకసారి మాతో ఢీకొని చాలా నష్టపోయావు, అది గుర్తుపెట్టుకో. మల్లన్న నిన్ను ఆ శివారెడ్డి గారిని ఆ మల్లన్న గారిని పైలోకానికి పంపించే రెడీ చేశారా? ఏమిట్రా మీరు చేసేది? రేపు మంత్రివర్గన విస్తరణలో నా మిత్రుడు శివారెడ్డిని హోమ్ మినిస్టర్ పదవి వరిస్తుంది. ఆ సంగతి గుర్తుపెట్టుకో. మల్లన్న మిమ్మల్ని సంహరించడానికి ఆల్రెడీ రంగం సిద్ధం చేసేవారా? వాడికి అండగా ఉంటున్నా మిమ్మల్ని పైలోకానికి పంపించడానికి హైకమాండ్ నిర్ణయం తీసుకుందిరా. మా దగ్గర డబ్బు తీసుకొని మా వాడి ఇంటి ముందు కాపలా కాసే ఈ పోలీస్ యంత్రాంగం ఉన్నంత వరకు మాకిక ఎదురే ఉండదు. ఆనందంతో ఎర్రవేగుతున్నా నిన్ను నా పేరు అర్జున. ఇదే నా కొడక నీకు బహుశా ఆఖరి అవకాశం. అది చూస్తారా? మేమేసే మాస్టర్ ప్లాన్ లో మాది మస్ అయిపోతావురా.